సో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు దంపతి సమేతంగా వెళ్ళి సమర్పించడం కానీ, లేదా ఇక్కడ ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారులు కానీ లేకపోతే వాలంటీర్లు కానీ వాళ్ళందరూ చేస్తున్న సేవ ఎలా ఉందండి? నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాను. ఇది ఇయర్ కూడా వచ్చాను. అంతకుముందు ఈ సేవలు అయితే లేవు. ఈసారి చాలా మార్పు అయితే ఉంది. కొంత మార్పు కనిపిస్తుందంటారా? ఉంది ఉంది చాలా మార్పు, కొద్దిగా మార్పుగా చాలా మార్పు కనబడుతుంది. మీరు గమనించింది భక్తులని రిసీవ్ చేసుకోవడంలో, భక్తులని తోపులాటలు జరగకుండా అధికారుల ఏర్పాటు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎండాకాలం లాగా ఎండ కొడుతుంది, చెమట వస్తుంది. భక్తులకు ఎక్కడికక్కడ నీళ్ళ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ కూడా అందజేయడం జరుగుతుంది. లోపల క్యూ లైన్లో కూడా ఎలాంటి తోపులాట జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవారి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అక్కడ కూడా నెట్టివేస్తలేరండి. అక్కడ కూడా వేయడం కానీ ఎక్కడా లేదు. జాగ్రత్తగా వాళ్ళు లేదు. అక్కడ అమ్మవారిని ఒకప్పుడు సిస్టమేటిక్గా దర్శనం చేసుకుంటే లాగి గుంజి బయటకు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ప్రశాంతంగా అమ్మవారిని చూసుకునేటట్టు ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. ఇంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీ.